అదేవిధంగా 10 రోజుల పాటు కూడా మీరు విస్తృతంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చూడడం జరిగింది. రేమత్ నగర్ కానీ, ఫిలిం కార్మికులతో కూడా నిన్న పోలింగ్ కూడా ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ వైపే చూపుతున్నాయి. ఎలా ఉండబోతుంది అనుకున్నారు రిజల్ట్? రిజల్ట్ 15-20 వేల మెజార్టీ వస్తుంది. 20,000 కంటే పైన వస్తుంది. మేమన్నా బెడ్ కట్టేదంటే కట్టు. కానీ కేటీఆర్ కూడా దీన్ని గతంలో చెప్పడం జరిగింది. రెఫరెండంగా భావిస్తాం, ఇది రెఫరెండం అని కూడా. రెఫరెండంగా ఒప్పుకుంటాం మేము. రెఫరెండమే ఇది వస్తే బీఆర్ఎస్ పార్టీ పర్మనెంట్గా శాశ్వతంగా బంద్ చేసుకుంటారంటే నేను బెడ్ కడతా, నేను రిజైన్ చేయడానికి కూడా సిద్ధమే. ఆయన పార్టీ తర్వాత రాజకీయాలు మాట్లాడద్దు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ చేసుకోవాలి. కానీ దొంగ ఓట్లు వేశారు, మొత్తం రెచ్చగొట్టారని కూడా నేను. మరి ఆయన బై ఎలక్షన్లు అధికార పార్టీ ఉన్నప్పుడు జానారెడ్డి మీద, దాని మీద పద్మావతి గారి మీద, రాజగోపాల్ రెడ్డి గారి మీద, అక్కడ హుజురాబాద్లో ఈటల రాజని ఓటాడు. అప్పుడు దొంగ ఓట్లు వేసి గెలిచిండా? అధికార పార్టీ ఉన్నాడు, అభివృద్ధి కోరుకున్నప్పుడు బై ఎలక్షన్లో కంపల్సరీ అధికార పార్టీకి ఓటేస్తారు. ఇప్పుడైతే కేటీఆర్కి సవాల్ చేస్తారు ఖచ్చితంగా జూబ్లీహిల్స్. సవాల్ చేస్తలేను ఇక పిల్లలతో నాకేం సవాలే ఎక్కడ. మరి నేను తెలంగాణ కోసం రాజీనామా చేసినప్పుడు ఆయన రాజకీయాలే లేడు. ఆయన నా మంత్రి పదవి వదిలిపెట్టుకుని, లేకపోతే ఎప్పుడో నా ఇళ్ళ ప్రాజెక్ట్ అయితే చెల్లపల్లి చెరువు నింతున్నాయి. నేను ఆయనకు సవాల్ విస్తలేను. ఆయన దేనికన్నా అడిగితే చెప్తా, గెలిస్తే ఆ దుకాణం బంద్ చేసుకుంటారా? సగం మంది అయింది. డోజర్ కావాలన్నా కారు కావాలన్నా అన్నాడు. డోజరు దొరలు దొంగతనంగా ధరణి పేరు కబ్జా పెట్టుకున్న భూముల కోసం డోజర్ తీసుకొచ్చినాం, పేదోళ్ళ కోసం కాదు. అందుకని జూబ్లీహిల్స్లో 20,000 మెజార్టీతో గెలుస్తున్నాం. ఒకవేళ మేము గెలవకపోతే ఆయన దేనికంటే ఆయన రాజకీయం బంద్ చేసి అమెరికా వెళ్ళిపోతానంటే నేను సవాలుకు సిద్ధమే. ఎల్లుండి ఇంకా 48 గంటలే కదా, 36 గంటల రిజల్ట్. రైట్. అంటే ఈరోజు స్వయంగా రావడం జరిగింది. నిన్న మొన్న ఒక 10 డేస్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫోన్లో కలెక్టర్ గారితో, జేసీ గారితో, కన్సర్న్ ఆఫీసర్స్తో, అక్కడ స్టేట్ లెవెల్లో సివిల్ సప్లై కమిషనర్తో మాట్లాడినా ఫీల్డ్గా, ఎందుకంటే అక్కడ ఎలక్షన్ డ్యూటీ ఉన్నాయి కాబట్టి మాకు మా బై ఎలక్షన్ సంబంధించి ఈరోజు ఉదయంకి వెళ్ళి కలెక్టర్ గారితో, కన్సర్న్ ఆఫీసర్స్, రైస్ మిల్లర్స్తో కూడా పిలిచిపెట్టుకున్నాం. ఒక 4-5 డేస్కి వెళ్ళి వర్షాలు తగ్గినాయి, మాయిశ్చర్ కూడా వచ్చింది. ఇప్పుడు సరిపోను స్పీడప్ చేస్తూ రోజు దాదాపు 10,000 క్వింటాల వరకు తీసుకునే విధంగా ప్లాన్ చేసుకున్న వాళ్ళు. వారికి మరొకసారి మిల్లర్స్ కూడా రిక్వెస్ట్ చేసి, ఆఫీసర్కు రిక్వెస్ట్ చేసి మీరు బాగా కష్టపడి, ఎందుకంటే ఈసారి కొద్దిగా ఆలస్యంగా ఒక 20-30 రోజులు వర్షాలు నాన్ స్టాప్ వచ్చినాయి. మీరు అందరూ చూసిండ్రు. ఒకసారి తరిస్తే మళ్ళీ వారం రోజులు వాళ్ళు మాయిస్తారు. ఆల్మోస్ట్ రోజు 2 రోజులకు ఒకసారి రోజు వర్షం వచ్చింది. హైదరాబాద్లో కానీ, తెలంగాణలో కానీ, ఇక్కడ నల్గొండలో కానీ. నా వర్షాలతోని ఆలస్యమైంది. దాంతో రైతులు కూడా కొంచెం ఇబ్బంది పడ్డ వాస్తవం. రైతులకు కూడా అర్థం చేసుకున్నాం, ఎందుకంటే వర్షాలతో ఆలస్యమైంది. పోయిన సంవత్సరం ఏంటంటే అందరికంటే ఫస్ట్ నల్గొండ జిల్లా కంప్లీట్ చేసినాం. ధాన్యంలో పండించడంలో 5,70,000 మెట్రిక్ టన్నులు, అంటే దాదాపు నిజామాబాద్ తర్వాత ఎక్కువ ధాన్యం పండిన జిల్లా నల్గొండ. ఈసారి కూడా మళ్ళీ నెంబర్ 1లో ఉంటాం, మనం నెంబర్ 1-2లో ఉంటాం. నల్గొండ కాన్సెన్సీ దాదాపు 2,00,000 మెట్రిక్ టన్నుల పైన వస్తుందని మా లెక్క. ఇప్పటికీ ఫీల్డ్ దగ్గర 60,000 టన్నుల పైన తీసుకున్నాం నల్గొండలో. ఇంకా 1,40,000 పైన ఉన్నది ఇప్పుడు. ఇవన్నీ కూడా 10 రోజుల డే నైట్ మా ఆఫీసర్లు, మా కలెక్టర్ గారు ప్లాన్ చేసుకొని, నేను కూడా వాళ్ళతో పాటు రోజు డిస్కస్ చేసుకుంటూ మిల్లర్స్తో మాట్లాడుకొని పర్సూ చేసుకుంటాం. సివిల్ సప్లై కమిషనర్తో కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్తో కూడా మాట్లాడినాం. మా దగ్గర మిల్లర్స్ తక్కువ ఉన్నాయి. మేము ఒక 5-6 మిల్లులు ఏమి డిఫరెంట్ రీజన్తో వాళ్ళని ఆగిపోవడం జరిగింది. సో చిట్యాలకు పక్కకున్న చుట్టుపక్కల దేవరకొండ మాల్ కానీ ఆ ప్రాంతానికి కలెక్టర్ గారు వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని ట్యాగ్ చేయడం, అక్కడికి కూడా పంపిస్తున్నాం. రైతులకు ఒకటే కోరుతున్నాం, వర్షాల మూలంగా ఆలస్యమైంది కానీ మీరు ఎవరు ఇంకా 4 రోజులే ఓపిక పట్టండి. నేను కూడా రెగ్యులర్ ఇక్కడనే ఉంటాను, కలెక్టర్ గారు ఉంటారు, ఆఫీసర్స్ అందరూ ఉంటారు. వారం 10 రోజుల్లోనే తెచ్చిన ధాన్యం అంతా కంప్లీట్ చేస్తాం. సెంటర్లోనే దాదాపు ఇంకా 40,000-50,000 టన్నులు ఉన్నట్టు మాకు రిపోర్ట్ మా ఆఫీసర్ చెప్పింది. ఎగ్జాక్ట్ కాదు, ఇంకా వచ్చేది 1,00,000 టన్నులు. సో మొత్తం ఓవరాల్గా వారం రోజుల్లో ఇవన్నీ కంప్లీట్ చేయించుకొని మళ్ళీ ఫ్రెష్గా మీరు కూడా మా ఇద్దరితో పాటు క్లీన్ చేసుకొని తీసుకొని రావాలని రైతులను కోరుకుంటూ, ఆలస్యం వచ్చినందుకు మీరు అందరూ ఎవరు కూడా, మీకు తెలుసు వర్షం మన చేతులు లేదు, అది దేవుడు మన. అదేవిధంగా పత్తి రైతులు కూడా ఇబ్బందులు ఉన్నారు. మొన్న మీరు ముంబై వెళ్ళి కూడా మాట్లాడడం జరిగింది. పత్తి రైతులు కూడా అదొక ఇంతమైన సమస్య. అది డిఫరెంట్ కాటన్ బోర్డ్ చైర్మన్ నేను స్పెషల్గా లలిత్ మిశ్రా గారిని కలవడం జరిగింది. వారు చెప్పారు ఏంటంటే పాలసీ మ్యాటరు ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాలి మద్దతు ధరకు సంబంధించి. ప్లస్ జిన్నింగ్ మిల్స్ అన్నీ కూడా తెరవాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరొక సమస్య వస్తే మళ్ళీ వారిని చెప్పగానే మళ్ళీ సేమ్ పాత సిస్టమ్ తీసుకుంటానని చెప్పిండ్రు. ఈరోజు అది కూడా రివ్యూ చేసినాం. రేపు హైదరాబాద్ పోయిన తర్వాత రేపు సీఎం గారు ఢిల్లీకి వెళ్తున్నారు. ఈరోజు నైటు సీఎం గారు కూడా
కన్సర్న్ మినిస్టర్ని కలిసి మళ్ళీ ఒకసారి సీసీఐ ఎండీని ఇన్స్ట్రక్షన్ ఇప్పించే విధంగా సీఎం గారు కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు రాత్రి సీఎం గారితో మాట్లాడి ఆ విషయం కూడా తెలుసడం. ఇంకోటి ఎఫ్సీఐకి సంబంధించిన కొన్ని పేమెంట్స్ కూడా ఉన్నట్టు మా రివ్యూలో కొన్ని డిస్కషన్ వచ్చింది. దాని మీద కూడా ఒక లేఖ రాస్తూ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరుగుతుంది. మళ్ళా బహుశా నెక్స్ట్ వీక్ క్యాబినెట్ మీటింగ్ ఉన్నప్పుడు క్యాబినెట్ మీటింగ్లో చర్చించి దీని ప్రత్యేక ప్రణాళిక ద్వారా ధాన్య సేకరణ ఏ విధంగా చేయాలని. ఇప్పుడు మా దగ్గర కూడా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు మిర్యాలు కూడా అటు సైడ్ కానీ నిజామాబాద్ సైడ్ పోతే 50% పైన సన్నాలు వేస్తున్నారు. నిజామాబాద్లో 50% పైన 70% అంటే 500 బోనస్ కలిసి వస్తుంది. మా దగ్గర ఇప్పుడు సాగర్ వాటర్ ఉన్నది, ఏఎంఆర్పి కింద వాటర్ ఉన్నది. సన్నాలు ఎంత చెప్పినా కానీ కొద్దిగా మిరియాలు కూడా కేస్తుంది, కానీ మా ఏఎంఆర్పి కింద వేస్తలేదు, 1% కూడా లేదు. సన్నాలు వేస్తే ఈ బోనస్ కూడా ఉపయోగించుకుంటే మంచి మద్దతు ధర వస్తుంది, అది కూడా వేయాలని. దాంతోపాటు 2 పంటలు ప్యాడీ వరి కాకుండా ఒక పంట వేరే కమర్షియల్ క్రాప్ లాగా వేస్తే బీఆర్ లాగా మకానా అక్కడ వేసేది, అక్కడ కలెక్టర్ గారు చెప్తుంటారు ఇప్పుడు దాని మీద రిజార్జ్ చేస్తే అక్కడ 10,000 కోట్ల రూపాయల పంట తీస్తున్న రైతులు ఆ రోజు. ఆ ఆలోచన వచ్చే విధంగా ఫ్యూచర్లో ప్లాన్ చేస్తాం. దీంతో ఏంటంటే ఎక్కువ యూరియా వాడడం, ఆ యూరియా వాడిన రైస్ తింటే క్యాన్సర్ లాంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది. అదో భయం ఉన్నది ఇప్పుడు. అందుకనే దాన్ని ఫ్యూచర్ చిన్నగా అలవాటు చేయాలి రైతులు ఒక్కసారి. ఎందుకంటే వాళ్ళు దానికి అలవాటు పడ్డవారు కాబట్టి దొడ్డు బియ్యం వేస్తున్నారు. సన్నాలు కూడా వేయాలని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ ఒక 4-5 రోజులన్నా ఇవన్నీ కూడా పాత స్టాక్ అంతా కూడా పోతుంది. మిగిలిన స్టాక్ కూడా కొనేస్తాం. ప్రాజెక్టుకి సంబంధించి ఎస్ఎల్బిసి టనల్ మీరు చూసిన మొన్న ట్రయల్ రన్ చేసి కొత్త మ్యాగ్నెటిక్ ద్వారా డిఫెన్స్ వాళ్ళ సహకారంతో దాన్ని చూసి ఫ్యూచర్లో 2 ఇయర్స్లో కంప్లీట్ చేయాలని ప్లాన్ పెట్టుకున్నాం. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయితే ఆయన ఒకటే మాట పడుతున్నాం, మీ ఎస్ఎల్బిసి టనల్ నువ్వు తెచ్చుకున్నావు, రాజశేఖర రెడ్డి గారిని కొట్లాడి కంప్లీట్ చేసుకోమని బ్రాహ్మణ వెళ్ళంలా ఎస్ఎల్బిసి టనల్ మీద నా మీద ఎంట పడతాడు. నన్ను అమెరికా పంపించి బేరింగ్ తీసుకొస్తే దాని మీద ఎవరికైనా నజర్ పడ్డదో ఏం పడ్డదో, అది ఎక్కడ రైతులు బాగుపడతారో, ఈ ఫ్లోరైడ్ శాశ్వత పరిష్కారం అయ్యి 2 పంటలు నీళ్ళు వచ్చి కుమ్మరెడ్డి ఎంగరెడ్డి గేడ పేరు వస్తుందని చెప్పి ఏడిచినావు, కానీ అది కూలిపోయి 8 మంది చనిపోవడం బాధాకరం. అయినా సరే వదిలిపెట్టకుండా దాన్ని ఫ్యూచర్ ప్లాన్ కంప్లీట్ చేయడానికి కొత్త టెక్నాలజీతో మన 2 హెలికాప్టర్లతో నేను సీఎం గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తిరగడం జరిగింది. దాన్ని కూడా ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత సేమ్ కాంట్రాక్టరు పాత రేటుకే చేస్తానని చెప్పిండ్రు. మొత్తం 4,568 crores అయింది కొత్త రేటు. నేను శాంక్షన్ చేసి 1960 crores 20 ఏళ్ళ కింద. అంటే పెద్ద రేటు కూడా పెరగలే. ఆయన పోయిన గవర్నమెంట్ అనుకుంటే అసలు 1 yearలో 2 yearsలో కంప్లీట్ అవుతుండే. కానీ వాళ్ళకి ఏంటంటే పేరు వెంకటరెడ్డి గారికి వస్తుంది, కాంగ్రెస్కి వస్తుంది, రాజశేఖర రెడ్డికి వస్తుంది అని చెప్పి కంప్లీట్ చేయలే. మేము కంప్లీట్ స్టార్ట్ చేయగానే అది కూలిపోవడం బాధాకరం. దాన్ని కంప్లీట్ చేస్తున్నా. 450 కోట్లు లైనింగ్ కోసం టెండర్లు కూడా అయిపోయినాయి. నెక్స్ట్ వీక్ ఫేజ్ వైజ్ చేయాలి. ఎందుకంటే ఒకసారి మొత్తం వాటర్ బంద్ చేస్తే ఒక క్రాప్ అంతా పోతుంది కాబట్టి ఏ విధంగా చేయాలన్నా 20 కిలోమీటర్ ట్యాకిల్ చేసే విధంగా ఆ కాంట్రాక్టరు ఆ సిఈ గారు కూర్చొని రేపు ఎల్లుండి ప్లాన్ చేస్తున్నాం. 14th రిజల్ట్ తర్వాత 15th కూర్చొని ప్లాన్ చేస్తున్నాం. రైతులకు చెప్తున్నా, మీరు ఎవ్వరు కూడా బయట తక్కువ ధరకు అమ్ముకోకండి. ఏదున్నా కలెక్టర్ గారు, మా జాయింట్ కలెక్టర్ గారు, అధికారులందరూ కూడా 24 hours వాళ్ళకి చెప్పిన 24 hours ఈ 10 రోజులు కష్టపడి మధ్యలో వర్షాల మూలంగా ఆలస్యమైంది కాబట్టి దాన్ని సేకరణ కంప్లీట్ చేయాలని వారిని కోరడం జరిగింది. అదేవిధంగా 10 రోజుల పాటు కూడా మీరు విస్తృతంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చూడడం జరిగింది. రేమత్ నగర్ కానీ ఫిలిం కార్మికులతో కూడా నిన్న పోలింగ్ కూడా ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ వైపే చూపుతున్నాయి. ఎలా ఉండబోతున్నారు రిజల్ట్? 15-20 వేల మెజార్టీ వస్తుంది. 20 వేల కంటే పైన వస్తుంది. మేము బెడ్ కట్టేదంటే కట్టు. కానీ కేటీఆర్ కూడా దీన్ని గతంలో చెప్పడం జరిగింది, రెఫరెండంగా భావిస్తాం, ఇది రెఫరెండం అని కూడా. రెఫరెండంగా ఒప్పుకుంటాం మేము. రెఫరెండమే ఇది వస్తే బీఆర్ఎస్ పార్టీ పర్మనెంట్గా శాశ్వతంగా బంద్ చేసుకుంటారంటే నేను బెడ్ కడతా, నేను రిజైన్ చేయడానికి కూడా సిద్ధమే. ఆయన పార్టీ తర్వాత రాజకీయాలు మాట్లాడద్దు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ చేసుకోవాలి. కానీ దొంగ ఓట్లు వేశారు, మొత్తం రెచ్చగొట్టారని కూడా నేను. మరి ఆయన బై ఎలక్షన్లు అధికార పార్టీ ఉన్నప్పుడు జానారెడ్డి మీద, దాని మీద పద్మావతి గారి మీద, రాజగోపాల్ రెడ్డి గారి మీద, అక్కడ హుజురాబాద్లో ఈటల రాజని చూడాడు. అప్పుడు దొంగ ఓట్లు వేసి గెలిచిండా? అధికార పార్టీ ఉన్నాడు, అభివృద్ధి కోరుకున్నప్పుడు బై ఎలక్షన్లో కంపల్సరీ అధికార పార్టీ కోటేస్తారు. ఇప్పుడైతే కేటీఆర్కి సవాల్ చేస్తారు ఖచ్చితంగా జూబ్లీహిల్స్. సవాల్ చేస్తలేను ఇక పిల్లలతో నాకేం సవాలే ఎక్కడ. నేను తెలంగాణ కోసం రాజీనామా చేసినప్పుడు ఆయన రాజకీయాల్లో లేడు. ఆయన నా మంత్రి పదవి వదిలిపెట్టుకుని, లేకపోతే ఎప్పుడో నా ఇళ్ళ ప్రాజెక్ట్ అయితే చెల్లపల్లి చెరువు నింతున్నాయి. నేను ఆయనకు సవాల్ విస్తలేను. ఆయన దేనికన్నా
అడిగితే చెప్తా. గెలిస్తే ఆ దుకాణం బంద్ చేసుకుంటారా, సగం మంది అయింది, డోజర్ కావాలన్నా కారు కావాలన్నా అన్నాడు. డోజరు దొరల దొంగతనంగా ధరణి పేరు కబ్జా పెట్టుకున్న భూముల కోసం డోజర్ తీసుకొచ్చినాం, పేదోళ్ళ కోసం కాదు. అందుకనే జూబ్లీ హిల్స్లో 20,000 మెజార్టీతో గెలుస్తున్నాం. ఒకవేళ మేము గెలవకపోతే ఆయన దేనికంటే ఆయన రాజకీయం బంద్ చేసి అమెరికా వెళ్ళిపోతారంటే నేను సవాలుకు సిద్ధమే. ఎల్లుండి ఇంకా 48 గంటలే కదా, 36 గంటల రిజల్ట్. రైట్, చూడొచ్చు చాలా కీలక వ్యాఖ్యలు అయితే చెప్పడం జరిగింది. కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో ఆ గెలుపు ఖాయమంటున్నారు. ఖచ్చితంగా దీనిపై కేటీఆర్ కూడా సవాల్కు సిద్ధమా అని చెప్తున్నారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలుపై అన్నింటిలో రివ్యూలు జరిపి కూడా ఎప్పటికప్పుడు జిల్లా అభివృద్ధి కోసం ప్రాజెక్టుల పూర్తి చేయడానికి కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.